రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే కెరియర్ పై జోరుగా చర్చ జరుగుతోంది. ఇద్దరి కెరియర్ క్లైమాక్స్ చేరినట్లే అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అసలు 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో సీనియర్లు లేరనే ప్రచారము ఎక్కువైంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీసే కోహ్లీ, రోహిత్కు చివరిది కావచ్చని కథనాలు వస్తున్నాయి. ఈ అంశంపై బీసీసీఐ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ సీనియర్ల లెక్కేంటో తేల్చేయాలనే డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ స్పందించాడు. యువ ప్లేయర్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారిచ్చేయాలన్నాడు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్ వంటి వారిని ఎలా బెంచ్ మీద కూర్చోబెడతామన్నాడు. టీ20 ఫార్మాట్లోనే కాదు, టెస్టుల్లోనూ నిరూపించుకున్న ఆటగాళ్లను వన్డేలోకి తీసుకోవాలన్నాడు దేవాంగ్ గాంధీ. టెస్టుల్లో రాణించిన వాళ్లే వన్డేల్లోనూ మెరుస్తారనే యాంగిల్లో మాట్లాడాడు. టీం మేనేజ్మెంట్, సెలెక్టర్లు కూర్చొని ఈ విషయంపై మాట్లాడుకోవాలి అన్నాడు. వన్డే వరల్డ్ కప్ కు ఇంకా ఎక్కువ సమయం లేదని గుర్తు చేశాడు. వన్డే ప్రపంచ కప్ కు కుర్రాలను సిద్ధం చేసుకోవాలన్నాడు. మరోవైపు కోహ్లీ, రోహిత్ దేశవాళీల్లో ఆడాలనే షరతును బీసీసీఐ పెట్టబోతోందనే చర్చ కూడుంది. దేశవాళీల్లో ఆడితేనే కెరియర్ను పొడిగించుకునే అవకాశం ఉంటుందని, లేదంటే వన్డేల నుంచి కూడా సైడ్ కావాల్సి వస్తుందనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. దీంతో సీనియర్ల కెరియర్కు సంబంధించి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే వన్డే వరల్డ్ కప్ కు సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2027లో ఈ టోర్నీ జరగనుంది. సౌత్ ఆఫ్రికాలో సీనియర్ల అనుభవం అక్కరొస్తుందనే అంచనాలున్నాయి. అయితే వన్డేల్లో డేంజర్ ప్లేయర్గా రోహిత్ పేరు తెచ్చుకున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో విరాట్ కోహ్లీ కూడా తనదైన ముద్ర వేశాడు. వన్డే ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న సౌత్ ఆఫ్రికాలో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 14 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. 256 పరుగులు సాధించాడు. యావరేజ్ 19.69, స్ట్రైక్ రేట్ 68.44. సౌత్ ఆఫ్రికా గడ్డ మీద రోహిత్ శర్మ ఒక సెంచరీ సాధించాడు. సౌత్ ఆఫ్రికాలో విరాట్ కోహ్లీకి మంచి రికార్డే కనిపిస్తోంది. అక్కడ ఇప్పటి వరకు 20 వన్డేల్లో బరిలో దిగాడు. 18 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. 5 సార్లు నాట్అవుట్గా ఉన్నాడు. 993 పరుగులు చేశాడు. యావరేజెస్ 76.38, స్ట్రైక్ రేట్ 88.34. సౌత్ ఆఫ్రికాలో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పినందున వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడాలనే ఆలోచనలో రోహిత్, కోహ్లీ ఉన్నారు. తమలో ఆట ఇంకా మిగిలే ఉందని ఇప్పటికే చెప్పేశారు. రిటైర్మెంట్ ఆలోచనలు లేవన్నట్టుగా స్పందించారు. కానీ సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.